దయా స్వాగతం సుస్వాగతం స్వాగతం శ్రీకృష్ణరాయ స్వాగతం సుస్వాగతం శతపండిత పరివేష్టిత సదన జనరంజక ప్రియ మనోహర స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. ఇక మీరు బయలుదేరండి. యాందిరా యాంది చెరుకు గడ చుట్టూ గండు సీమ తిరిగినట్టు తిరుగుతాడావు. నువ్వాగా ఎందుకు అలా తిరుగుతున్నావు? నువ్వాగా. నేను అడిగినా ఇది కరెక్ట్. ఎందుకు తిరుగుతున్నావు? నువ్వు అత్తం మా అన్నగారి లాగుంటేను. అన్నగారా? అడ్గట్గట్గట్గట్గట్గో అన్నగారు. అరే ఆయన నిజంగా నాలాగానే ఉన్నారే. ఆయన నీలాగా లేడు స్వామి. నువ్వు ఆయనలాగా ఉన్నావు. తేడా ఏముంది? ముందు ఆయన పుట్టాడు, వెనకమాల నువ్వు పుట్టావు. అదన్నమాట. ఆయన ఎవరు అనుకుంటున్నావు? మా పేద ప్రజానీకానందరికీ దేవుడు నందమూరి తారక రామారావు గారు. ఓ తెలుగు జాతి స్ఫూర్తిని పెంచడానికి, తెలుగు భాషా సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తం చేయడానికి అవతరించిన తెలుగు తేజం, తెలుగు సింహం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అంటే ఈయనే నాయన. ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారే. ఎన్టీఆర్ ముచ్చటైన 3 అక్షరాలకు సమగ్ర స్వరూపాన్ని మేము తెలియజేస్తాం. ఎన్ నటనాలయం, నటరాజ నటసింహుడు. టి తారామండలంలోని తారక ధృవతారకుడు. ఆర్ రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. అందుకే దేవరాయ ఆయన తెలుగు వారి గుండెల్లో నిండుగా మెండుగా కొలువై ఉన్నాడయ్యా. మహానుభావుడు, ఆదర్శమూర్తి. అవునండి, ఆ మహానుభావుడు ఈ హిందూపూర్ నియోజకవర్గంలో నిలబడి 1000 ఓట్లతో గెలిచాడు. ఆనాటి నుంచి ఈ హిందూపురాన్ని నందమూరిపురం అంటారు. ఇదిగో మా రామలింగేశ్వరరావు గారు భలే పద్యం పాడతారు ఆయన గురించి. ఏది చదవండి. అన్నయ్య తెలుగుల ఆత్మాభిమానము ఖండాంతరము చాటి ఘనత గూర్చే నవమాస కాలమున్ నాయక పీఠి అయి కూడుగుడ్డ నెలవు కూర్మి నొసగే మోహన రూప సమ్మోహిత భాషణ విశ్వ పూజిత వేల్పు వెండి తెరను శ్రీకృష్ణ శ్రీరామ శ్రీకృష్ణరాయల శ్రీకృష్ణ శ్రీరామ శ్రీకృష్ణరాయల రసరమ్య నటనం పురాజరాజు వెంకటేశ్వర దివ్యాంశ విభవమూర్తి తెలుగుదనమున కాతడే నిలువు రూపు నందమూరి తారక రామ నామకోటి తెలుగు తల్లికి అభిషేక తీర్థజలము సొబగు ఏమాశ్చర్యము లేపాక్షి ఉత్సవాలలో కవి సమ్మేళనంలో పాల్గొందామని వచ్చిన నాకు
సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయ యొక్క దర్శనం జరిగినది. మహద్భాగ్యం. ప్రభు, ఈయన పేరు శుద్ధాల అశోక తేజ గారు. ఈయన విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారి మీద నందమూరి రామాయణం అని ఒక రామాయణాన్ని రచించారు ప్రభు. రామాయణమా? ఏది ఆలపించండి ప్రభు, అవతరించండి. నందమూరి రామాయణం ఇది నందమూరిత పారాయణం. జీవితమొక యజ్ఞంగా అనుక్షణం సమరంగా తుది శ్వాసే విరామంగా తనకు తాను రాసుకున్న తారక రామాయణం నందమూరి రామాయణం. నిమ్మకూరు అయోధ్యగా పుట్టినవాడు విశ్వామిత్రుని అంతటి విశ్వనాథ శిష్యుడు. వెండి తెరను మహాప్రభు వెండి తెరను విల్లులాగా వంచినవాడు సినీ సీత చేత స్వయంవరుడైనాడు. రాజకీయ సుబాహు మారీచుల కథ ముగించి రాజకీయ సుబాహు మారీచుల కథ ముగించి రావణులను దించి రామరాజ్యము స్థాపించినాడు నందమూరి రామాయణం. ప్రభు, విష్ణుమూర్తి యుగ యుగాన అవతారాలెత్తినట్టు నందమూరి పౌరాణిక పాత్రలకై పుట్టినాడు. ఆరాముడు ద్వారకలో కృష్ణుడిగా వెలసినట్టు ఈ రాముడు తెలుగునాట కృష్ణుడిగా వెలిగినాడు. ఆ తిరుమల వెంకటేశ్వరుని పాత్రలో జీవించి తన ఇంటిని రెండవ తిరుపతిగా మార్చుకున్న నందమూరి రామాయణం నందమూరి పారాయణం. లెస్స దేశ భాషలందు తెలుగు లెస్సలాగా మీ రామాయణం మీ నందమూరి రామాయణం బహులెస్స. మహాప్రసాదం. ప్రసాదమా? ప్రసాదాన్ని యాదవుని పెట్టిస్తాలేబా నువ్వు ఊసుకో. స్వామి, అసలు ఎవరైనా సరే ఇంతవరకు ఆయన్ని మనం యాన పిలిపించినాము అని అడిగినావా? యాన పిలిపించినాము అడిగినావా స్వామి? మిమ్మల్ని అడగండి స్వామి, యాన పిలిపించినాము. ఎందుకు పిలిపించావు? ఈ ఊళ్ళో యా ఆలయం ఉండాలి. శ్రీ వీరభద్ర శ్రీ దుర్గా పాపనేశ్వర స్వామి ఆలయం మా వారసులు అచ్యుత దేవరాయల కాలంలో ఆయన కోశాధికారిగా ఉన్నారు శ్రీ వీరపండ గారు కట్టించిన ఆలయం ఇది. 5వ తరగతిలో అయ్యోరు పాట చెప్పినాడు, చక్కగా చెప్పినావు స్వామి. కూడా మా వారు ఏం చేసినా అది అక్షరాక్షరం నాకు తెలుసు. అందుకే రాయల వారు, మీ పేరుతో ఉన్నటువంటి ఈ 4 జిల్లాలని అనంతపూర్, చిత్తూరు, కర్నూలు, కడపని రాయలసీమ అని పిలుస్తారు. రాయలేలని సీమ కాబట్టి రతనాల సీమ అంటారు. స్వామి, అట్గట్ వాడు చూడండి, జొన్న విత్తులు గారని వస్తున్నాడు. 18 శతకాలు రాశాడు ఆయన. మీ మీద కూడా రాయల శతకం అని ఒకటి రాశాడు. ఈ రాయలసీమలో ఉన్న నదులు, గోపురాలు, గుళ్ళు, మనుషులు అందరినీ రౌండ్ వేసేశాడు. సాహితీ సమరాంగణ సార్వభౌములు, సంస్కృతాంధ్ర తమిళ కర్ణాటక భాషా కవి పండిత పోషకులు శ్రీకృష్ణదేవరాయల వారు ఈ లేపాక్షి మహోత్సవాలలో
నాకు ఇలా దర్శనం కలిగించటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆహా ఆహా, నా జన్మ ధన్యం కృష్ణదేవరాయ. ఏది మీ రాయలసీమ శతకం నుంచి మచ్చుకొకటి వినిపించండి. పసగల తెలుగుతనమ్మును పసగల తెలుగుతనమ్మును వసంత మధురిమల పద్య పదవాంగ్మయమున్ వసుధకు వర్షించితివో ప్రసిద్ధ రసభాండమగుచు రాయలసీమ. ఇంతేకాదు ప్రభు, ఈ రాయలసీమ అంతటా తమ ఏలుబడి నుండి వచ్చినటువంటి ఆ తెలుగు కావ్యాలు పలుకుబడులతో తెలుగుతనమంతా కూడా వెల్లివిరిసింది. దాని మీద నేను ఒక పాట రాశాను. వినిపించండి. బొంగరాల సుడిగల సొటబుగ నవ్వుల తుంగభద్ర నా తెలుగు, సిత్తరాల సింగరాల కొత్త పెళ్లి కూతురంటి సిత్తరావతి నా తెలుగు, వన్నెల్లు సిన్నెల్లు గల ఎన్నెలంటి కన్నులున్న స్వర్ణముఖిరా నా తెలుగు, తిక్కన్న కైతల సక్కన్ని నడకల పెన్న పొంగురా నా తెలుగు, బొంగరాల సుడిగల సొటబుగ నవ్వుల తుంగభద్ర నా తెలుగు, సిత్తరాల సింగరాల కొత్త పెళ్లి కూతురంటి సిత్తరావతి నా తెలుగు, ఆ ఏడు కొండలోడు అప్పనంగా పూసుకున్న కప్పురమురా నా తెలుగు, ఆ ఏడు ఊడ ఏసి పాకు తిమ్మమ్మ మర్రి నా తెలుగు, ఆ ఏడు కొండలోడు అప్పనంగా పూసుకున్న కప్పురమురా నా తెలుగు, ఆ ఏడు ఊడ ఏసి పాకు తిమ్మమ్మ మర్రి నా తెలుగు, అన్నమయ్య రాసుకున్న అన్ని వేల పాటల అబ్బురమురా నా తెలుగు, పోతోడ చెప్పు లోక జాతకం నా తెలుగు, బొంగరాల సుడిగల సొట్టబుగ నవ్వుల తుంగభద్ర నా తెలుగు, పేరి నెయ్యి నెయ్యముతో పేరు తెచ్చుకున్న సీమ బొబ్బట్టు తీపి నా తెలుగు, పేరి నెయ్యి నెయ్యముతో పేరు తెచ్చుకున్న సీమ బొబ్బట్టు తీపి నా తెలుగు, రాయి రాయి మధ్య దున్ని రాగులు సజ్జలు తెచ్చు రైతు సత్తువా నా తెలుగు, చెడ్డోళ్ళకి మంచి చెయ్యాలని చెప్పు పుట్టపర్తి బోధ నా తెలుగు, లేపాక్షి పండుగలో నందిలాగా సింధులేయు హిందూపురము నా తెలుగు, బొంగరాల సుడిగల సొట్టబుగ నవ్వుల తుంగభద్ర నా తెలుగు, సిత్తరాల సింగరాల కొత్త పెళ్లి కూతురంటి సిత్తరావతి నా తెలుగు. జై తెలుగు. మీ రాయలసీమ శతకం శత వసంతాలు వెలుగొందుగాక. ధన్యుణ్ణి ప్రభు, ధన్యుణ్ణి. స్వామి, ఆ ఎప్పేమో రామాయణం ఇరగదీసినాడు, ఈ ఎప్పేమో శతకాన్ని పగలగొట్టినాడు. ఇంతకీ నా డౌట్ ఎవరు తీర్చరేంటి? నా డౌట్ అనుమానం. స్వామి, శివుడు గొప్పోడా విష్ణుమూర్తి గొప్పోడా? నీ ముఖాన అడ్డంగా ఎన్ని గీతలు ఉన్నాయి? అడ్డంగా 3 ఉన్నాయి. మీ ముఖాన నిలువుగా ఎన్ని గీతలు ఉన్నాయి? 3. అక్కడ 3, ఇక్కడ 3. ఇంకా శివుడేంటి విష్ణువేంటి? అట్లా కాదు స్వామి, ఇంకా వివరంగా చెప్పు స్వామి. నీ పేరేంటి? నా పేరు శివరామయ్య. మీ పేరేంటి? రామలింగేశ్వరరావు. ఇద్దరి పేర్లోనూ శివుడు విష్ణువు ఉన్నారు కదా. అంటే నా పేరు శివరామయ్య అంటే శివుడున్నాడు, రాముడు అంటే విష్ణుమూర్తే కదా, అంటే ఇద్దరు ఉన్నారు. ఆ యొక్క పేరులో రామలింగేశ్వరరావు అంటే రాముడు ఉన్నాడు, లింగ. ఆహా, ఇద్దరు ఉండాలని భలే వివరంగా చెప్పినావు స్వామి. వివరంగా కాదు, చెప్పు తీసి కొట్టినట్టు చెప్పాడు. సృష్టి స్థితి లయకారకులైన ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఒకరు పుట్టించడానికి, మరొకరు జీవింపు చేయడానికి, మరొకరు లయం చేయడానికి కారకులవుతారు. లయం చేయడానికంటే చంపడానికే కదా. అదిగా స్వామి, చంపేటోడు దేవుడు ఎట్లయితాడు స్వామి? చంపేటోడు దేవుడు ఎట్లయితాడు స్వామి? నువ్వు కలకాలం చావుక బ్రతుకుంటావా? భూమి మీద పుట్టినవాడు గిట్టక తప్పదు. అతను గిట్టకపోతే పుట్టబోయేవాడికి భూమి మీద చోటు ఎక్కడుంటుందయ్యా? మనిషి పసితనంలో ఆడుకుంటాడు, యవ్వనంలో అనుభవిస్తాడు, మధ్య వయసులో బాధ్యతలు నిర్వహిస్తాడు,
ముసలితనం వచ్చేసరికి అరుగు మీద కూర్చుని తన మనవడు మనవరాలతో వాళ్ళు ఆడుకుంటుంటే చూస్తూ ఆహా మళ్ళీ నాకు ఈ జన్మ వస్తే బాగుంటుంది కదా అని అనుకుంటాడు. మరి పునరపి జననం పునరపి మననం అదేనయ్యా మానవ జీవన రహస్యం. అర్థమైందా? అర్థమైంది స్వామి. అర్థం కాక సత్తాడా? ఆ. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు ఎవరంగా చెప్పావు కదా నువ్వు. ఆ, అంతేకాదు ఆ. మానవుడు పూర్వజన్మ ఫలం అనుభవించడానికి మనిషిగా పుడతాడు. నిజానికి కొన్ని ఆత్మలు గతకృత జన్మ కర్మ ఫలం అనుభవించడానికి కొన్ని శరీరాలు స్వీకరిస్తాయి. కానీ కొన్ని ఆత్మలు మరికొన్ని ఆత్మలను గతకృత కర్మ ఫలము అనుభవింపజేయడానికి జన్మిస్తాయి. వారే కారణ జన్మలు, వారే దైవ స్వరూపులు. అట్టి వారే మన నందమూరి తారక రామారావు గారు. అందుకే ఆయన కారణ జన్ముడయ్యాడు. స్వామి ఆయనే గొప్పోడు కాదు స్వామి, నువ్వు కూడా చాలా గొప్పోడివే. మాకు తెలవని విషయాలు చాలా చెప్పావు. ఇంకొకటి మిగిలిపోయి ఉన్నది స్వామి. ఏమిటది? మా పిల్లకాయలందరూ లేపచ్చ అంటే ఏంటి లేపచ్చ అంటే ఏంటి అంటున్నారు. మేము చెప్తే బాగోదు. నువ్వు శ్రీకృష్ణదేవరాయలు కదా, నీ నోటితో అత్తరం చెప్పావనుకో అచ్చు గుద్దినట్టు వాళ్ళ గుండెల్లోకి వెళ్ళిపోద్ది. ఈ ఊరికి లేపాచని పేరు ఎందుకు వచ్చింది స్వామి చెప్పు. అవును స్వామి, అది ఇదని ఏదో అంటారు కానీ ఇది అని ఎవరో చెప్పరు. మీరే చెప్పండి స్వామి. ఈ లేపాక్షి చాలా ప్రసిద్ధిగాంచిన గ్రామం. ప్రపంచంలోనే ఎంతో ప్రసిద్ధి పొందిన గ్రామం. ఇక ముందు ఎంతో పేరు పొందబోతున్న గ్రామం. శ్రీమా విష్ణువు శ్రీరామచంద్రుడిగా అవతరించినప్పుడు సీతాదేవిని రావణాసుడు ఎత్తుకుపోతుంటే జటాయువు అనే పక్షిరాజు ఎదిరించిన ప్రాంతం. గాయపడిన ఆ జటాయువును వీపు నిమిరి లే పక్షి అని ఆ మహనీయుడు ప్రాణదానం చేసిన ప్రాంతం. అంతేకాదు, ఇక ముందు ఈ లేపాక్షి ఇంకా ఎంతో, అంటే ప్రభుత్వం విన్నాం, మా దివ్య దృష్టితో చూశాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేపడుతున్నాయని. మరి ఆయన స్థాపించిన ఒక వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్న నాయకులు మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ నా అభినందనను తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క హిందూపురం సకల మతములకు బంధువులపురం. ఇక్కడ పర్యాటకులుగా వచ్చేవాళ్ళు ఇక ముందు ప్రపంచ దేశాల్లో ఈ యొక్క హిందూపురంలో ఉన్న మత సామరస్యాన్ని గురించి తెలియజేస్తారు. మా కళ్ళు తెరిపించినావు స్వామి. స్వామి స్వామి నువ్వేమనుకోకుంటే ఒక్కటి అడుగుతా, చెప్తావా స్వామి? ఏమిటది? ఏం లేదు స్వామి, స్వామి నువ్వు ఈ రాయలసీమలో మళ్ళీ పుట్టు స్వామి. పుట్టు స్వామి. పుట్టండి స్వామి. పుట్టండి స్వామి. సదాస్తు. మరల జన్మింపుమా మమ్ముల పాలింప, మరల జన్మింపుమా మమ్ముల పాలింప, శాశ్వత సంస్కృతి సార్వభౌమా, విద్వత్కవులతోడ వెలయింపగాజేయ అపురూప కావ్యాలు ఆంధ్రభోజ. దేశ దేశాలలో తెలుగువారందరిన్ ఒక త్రాటిపై నిల్ప సుఖ విపోష, తెలుగు జేగంటలన్ దిక్కులందున కట్ట దిగిరావయా కృష్ణదేవరాయ. స్వాగతం మనే లేపాక్షి సరసగతుల రమ్ము సత్సంప్రదాయము రక్షసేయ, సుధలు కురిపించు సహృదయా బుధ విధేయ
తిరిగి రావయ్యా శ్రీకృష్ణదేవరాయ తిరిగి రావయ్యా శ్రీకృష్ణదేవరాయ దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషలందు లెస్సది తెలుగయంతు సాటి చెప్పిన రాయల సార్వభౌమా తదాస్తు అస్తు. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हम बुलबुले हैं इसकी ये गुलसिता हमारा हमारा सारे जहां से अच्छा पर्वत वो सबसे ऊंचा हम साया तुम्हारा पर्वत वो सबसे ऊंचा हम साया तुम्हारा वो संतरी हमारा वो पासवा हमारा हमारा सारे जहां से अच्छा गोदी में खेलती है इसकी हजारों नदियाँ गोदी में खेलती है इसकी हजारों नदियाँ गुलशन है जिसके दम से रश्के जिला हमारा हमारा सारे जहां से अच्छा मजहब नहीं सिखाना आपस में